గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబు పరిస్థితి ఏంటి? బాబుకి ఏమైతారు అక్క? నేను బాబుకి పిన్నినైతా. పిన్ని అంటే వాళ్ళ చిన్నరు మీరు సొంత చెల్లి? లేదు లేదు, దూరం కొంచెం రిలేషన్. పిన్ని వరుస అవుతారు. పిన్ని వరుస అవుతారు. ఏంటి బాబు పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు, హాస్పిటల్కి వెళ్ళారని. బాబు పరిస్థితి అయితే నిన్నటికంటే ఈ రోజు బాగుంది, పర్లేదు అని చెప్పారు డాక్టర్ వాళ్ళు కూడా. ఈ రోజు తీసుకొస్తే ఇంటికి తీసుకురావచ్చు, లేదంటే ఈ రోజు ఉంచుకొని రేపు పంపిస్తానన్నారు. అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకే. చూసినాం, నిన్న మొన్న పోయినాం మేము. ఆ రోజు మేమే జాయిన్ చేసినాం, మేమే ఉన్నాం పక్కకి, అంతా మేమే చూసుకున్నాం. ఆ రోజు ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది బాబు అప్పుడు మీరు వెళ్ళినప్పుడు? మేము వెళ్ళినప్పుడు అసలు బ్రతుకుతాడా చచ్చిపోతాడా అనేది మాకు తెలియలేదు అసలు. వాళ్ళు చెప్పిందాక మేము మాక్సిమం మేము చూసినప్పుడు అయితే అసలు చెప్పొద్దు, అమ్ము మొత్తం చెవ్వంతా ఊడిపోయి స్కిన్ వెనక స్కిన్ అంతా తినేసి పీకేసినాయి, మొత్తం పీకేసి మొత్తం ఇదంతా తీసేసి వెనక మొత్తం. ఆయనకి ఎట్లా అంటే ఎదుగుదల ఉండదు అబ్బాయికి, ఈ హెయిర్ కూడా అక్కడక్కడే ఉంటది. ఇది కూడా మొత్తం వెనక సైడ్ మొత్తం పీకేసి అంతా ఆగమాగం తినేసినాయి స్కిన్ కూడా అక్కడక్కడ అట్లా. కానీ మొత్తం బాడీ మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం ఘాట్లే, కుక్క ఘాట్లే ఉన్నాయి. చాలా అన్ని కుక్కలు అంత లేదు, 9 ఉన్నాయి దాంట్లో, ఒకటి మాత్రం పక్కకుంది. మాక్సిమం మొత్తం 10 ఉన్నాయి. 10 కుక్కల్లో బాబుని మాత్రం బాగా అంటే అన్ని కుక్కలు కలిసి ఒక చిన్న బాబు మీద, బాబు కొంచెం మాటలు కూడా రావు అని చెప్పేసి విన్నాను. బాబు ఎడ్డిగా, ఆటలు రావు, తెలివి లేదు. ప్రేమ్చంద్. కాకపోతే ఏంటంటే ఆ బాబుని వాళ్ళకు కూడా కొంచెం ఏజ్ ఎక్కువనే, వాళ్ళ పేరెంట్స్ కూడా. ఆ బాబు కోసమే వాళ్ళిద్దరు బతకడం గాని, వాళ్ళు పని చేసుకోవడం, మా కాడికి వచ్చి పని చేసుకోవడం గాని, ఆ బాబు కోసమే వాళ్ళు చేసుకునేది ఉండేది. అట్లానే ఏం లేదు, అంటే రోజు కూలి కాబట్టి ఒక రోజు పని పోయినా ఒక రోజు పోకుండా నడుస్తుంది వాళ్ళకి. అయితే ఎట్లా అంటే వాళ్ళమ్మ పని చేసుకుంటుంది, ఇంట్లో పని చేసుకుంటుంది. బాబు బయటకు వచ్చి కూర్చున్నాడు. ఆమె 2 సార్లు వచ్చి చూసింది, నా కెమెరాలో కనిపిస్తుంది. 2 సార్లు వచ్చి చూసింది, కానీ ఈ బాబు 10 minutes లోనే అటు వెళ్ళిపోయిండు. ఈమెమనుకుంది షాప్కి వెళ్తాడేమో అనుకుంది. షాప్కి వెళ్లకుండా బాబు అటు తిరిగి వెళ్ళిపోయేసరికి అవి ఈ అబ్బాయికి ఇక్కడ కుక్కలు అయితే కొంచెం అలవాటే. మంచిగా చెప్పాలంటే ఈ కుక్కలతో ఆడుకుంటాడు. ఆ బాబు దగ్గర ఏమన్నా కుర్కురే ఏమన్నా ఉన్నా కూడా ఆ కుక్కలకి అప్పుడప్పుడు ఇవి తెలిసినాయి కాబట్టి 2-3 తోటి మంచిగా ఉండేది. అవి తెలియని కాబట్టి మరి ఆవిటికి వేయడానికి పోయిండో లేకపోతే ఆ అబ్బాయి కాడ ఏమన్నా ఉంటే చూసి పట్టుకున్నాయో మనకు తెలియదు. అది కెమెరాలో కూడా క్లారిటీ కనిపిస్తలే. ఇప్పుడు వీడియో ఆల్రెడీ వస్తుందిగా యూట్యూబ్ లో, వాళ్ళు సీసీ ఫుటేజ్ లో ఇది పెట్టిర్రు, అయినా క్లారిటీ లేదు మనకి. కాకపోతే ఏంటంటే అది బాధ అంటే బాధ ఎవరికైనా. అది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అది చెప్పిన కాంచి కుక్కలు పట్టుకునే వాళ్ళు కూడా, ఆఫీసర్స్ వాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా బాగానే సహకరించి బాగానే పట్టుకుంటున్నారు. మార్నింగ్ నుంచి తిరుగుతున్నారు, మార్నింగ్ నుంచి సాయంత్రం 7-7:30 వరకు కూడా ఉంటున్నారు. వచ్చి మళ్ళీ అవతల గల్లీలోకి వచ్చి మళ్ళీ ఇవతల వాళ్ళు కూడా చూస్తానే వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారులే పాపం. వాళ్ళు పిచ్చి కుక్కలు అంటే ఎప్పటి నుంచి సమస్య ఉంది? 2 years నుంచి ఇట్లానే ఉంది. 2 years నుంచి. అప్పుడు అంతకు ముందేమో వచ్చి పోయే వాళ్ళు, కానీ వాళ్ళకి దొరకకి వెళ్ళిపోయే వాళ్ళు, మరి లేదంటే ఎట్లనో మనకు తెలియదు. అది మనం చూడలేదు కాబట్టి మనం చెప్పొద్దు. అంతకు ముందు వచ్చి బాగానే పట్టుకుపోయేది. చెత్తామ కూడా 2 years ముందు వచ్చి పోయింది ఆమె. ఇన్సిడెంట్ అయిన తర్వాత స్పందించే కంటే అవ్వక ముందు స్పందిస్తే ఇలాంటివి బాగుండేది. అవ్వక ముందుకే చూసుకొని ఉంటే ఇంత ఈ రోజు ఆ బాబుకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. మా బాబుకనే కాదు, ఇంకెంతో మంది పిల్లలు ఉంటారు అట్ని. అందరు అక్కడికే వచ్చి బస్సులు ఎక్కుతారు,
పిల్లలందరూ, ఈ కాలనీ పిల్లలందరూ ఇక్కడికి బస్సు రాదు కాబట్టి, అది గ్రౌండ్ కాబట్టి అక్కడికి వచ్చి ఎక్కుతారు. ప్రతి ఒక్క పిల్లలు ఆడికే వచ్చి బస్సు ఎక్కాలన్నా, పేరెంట్స్ పంపించాలన్నా ఆడికే వచ్చి ఎక్కుతారు. సరే ఒక రోజు పేరెంట్స్ కి మిస్ అయ్యి పంపిస్తాం, వెళ్ళండి అమ్మా బస్ వచ్చిందని అంటాం మేము, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ టైంలో కుక్కలు అటాక్ చేస్తే మేము ఏం చేయాలి? ఎవరిది బాధ్యత అంతా? ఎవరిది? పిచ్చి కుక్కలాగా ఈ విధంగా పిచ్చి కూడా ఉన్నాయి కదా, పిచ్చి కూడా అల్లనే కలిసి ఉన్నాయి, మంచి అల్లనే ఉన్నాయి, పిచ్చి అల్లనే ఉన్నాయి. కాకపోతే ఎవరికి తెలుసు, ఫస్ట్ నుంచి పట్టుకునే వాళ్ళని పంపిస్తే ఇదంతా జరగకపోవు. అసలు ఫస్ట్ నుంచి పట్టే వాళ్ళని పంపించలేదు మా కాలనీకి. ఎప్పుడో ఒకసారి మేము చూసి చూడనప్పుడు వచ్చేది. అప్పుడు మేము చెప్తే సరే అని అన్ని గల్లీలు ఎత్తికి వాళ్ళు తిరిగినంతసేపు తిరిగిపోయేది. దొరికిన కాడికి తీసుకుపోయేది, దొరకని వదిలేసిపోయేది. వాళ్ళైనా ఏం చేస్తారు? ఇప్పుడు జరిగినాక మీరు రోజు పట్టించుకుంటున్నారు, అది కరెక్ట్. అది ఫస్ట్ నుంచి కూడా అట్లనే డైలీ సరే మంత్లీ 2 times అయిన ఉంటే చాలా బాగుండేది. మొత్తానికి ఇప్పుడు బాబు అయితే కొంచెం సేఫ్ గా ఉన్నాడా? సేఫ్ అంటే ప్రాణానికి అయితే ఏం లేదు. తీసుకెళ్ళినప్పుడు అయితే అసలు బతుకుతాడా చనిపోతాడా అని తెలియని పరిస్థితి. చాలా చూసిన ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో డాక్టర్స్ కాంచి, ఈ అబ్బాయి బతకడమ్మా, మీరు ఇంత కష్టపడి కూడా వేస్టే అవుతది, అంత డ్యామేజ్ అయింది బాబు బాడీ అని చెప్పారు. మీకు బాడీ డ్యామేజ్ అయిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్ని యూట్యూబ్ లో వేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు మా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు పంపించారు, మీరు చూసుకుంటే తెలుస్తుంది మీకు. అది అసలు అంత డ్యామేజ్ అయి ఉంది. విడివిడిగా చూసుకున్నా కూడా ఒక్క పార్ట్ కూడా బాబుది కరెక్ట్ లేడు. ఆల్రెడీ ఆ బాబుకి మాటలు రావు, ఏదైనా చెప్పాలన్నా తెలీదు, ఏం తినాలో అర్థం కాదు. వాళ్ళ అమ్మ పెడితేనే తింటాడు ఆ బాబు కూడా. కొంచెం చిన్న వయసు మనసు. 8 years బాబు గాని 8 years లెక్క ఉండడు ఆ బాబు. 5 years లెక్క, 4 years లెక్క ఉంటాడు. మూగ అయినా సరే, మాట్లాడడానికి కూడా అరవడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి. అప్పుడు అట్నుంచి ఇద్దరు వెళ్తున్నారు, మేము కెమెరాలో చూసినప్పుడు ఇద్దరు వెళ్తున్నారు. ఏదో పిచ్చి స్వెటర్ పీకేస్తున్నది ఈ కుక్కలు అన్నట్టు వాళ్ళు భయపడి వెళ్ళిపోయారంట. మేము అడిగినాక తర్వాత చెప్తున్నారు, బాబు అనుకోలేదు, మాకు బాబు వాయిస్ గానీ సౌండ్ గానీ ఏది వినపడలేదు అని అంటున్నారు. మాట్లాడే బాబు అయితే అరుస్తున్నాడు కానీ కుక్కలు అరిచేసరికి వినపడట్లేదు బయట వాళ్ళకి ఎవరికి. అక్కడున్న ఆయన ఎవరో బాబు చెయ్యి పైకి ఇట్లా కనపడడం, అటు ఇటు అనడం గాని ఆయన అబ్జర్వ్ చేసి పెద్దది మంచి కట్టె తీసుకొని వచ్చి అప్పుడు ఆయన కొట్టడం స్టార్ట్ చేసినాక చుట్టుపక్కల 2-3 కూడా వచ్చి అప్పుడు ఇంటి ఎదురుగానే అప్పుడు కొట్టి పక్కకు తీసుకొచ్చేసరికి ఈ అన్నకి, మాకు తెలిసిన అన్న ఎవరో కలిసి ఈ బాబు మీ బాబే కదా, తెలిసిన ఆయనే కదా అని ఈ అన్నని అడిగితే, అప్పుడు ఈ అన్న వచ్చి అక్క మీ బాబుకి ఇట్లా అయింది తొందరరా అని అంటే, అప్పుడు మేము వెళ్ళి చూసేసరికి బాబు బాడీ అంతా, ఈ చెవు ఈడి వరకు అయితే మొత్తం తెగిపోయింది, ఈ కొంచెం ఉంది, ఈ కొంచెం ఎట్లా అసలు చెప్పండి, ఇక్కడ మొత్తము ఇది మొత్తము చాలా అసలు మనం అయితే తట్టుకోలేము. నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో ఆ బాబు లేచి నిలబడ్డాడు కానీ మన పరిస్థితి అయితే, మనకు చిన్న గీత పడ్డా కూడా మనం మంట అనేది తట్టుకోలేము. ఆ బాబుకి తట్టుకున్నందుకు అసలు మాకైతే అది చెప్పుకోలేడు కదా. ఇప్పుడు ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ ఉందని కూడా చెప్పుకోలేని పరిస్థితి బాబు. అవును, చెప్పలేడు, ఆయనకు చెప్పడం మాటలు రావు కాబట్టి ఇప్పుడైతే బెడ్ మీద ఎట్లున్నాడో అట్నే వేసుకొని అట్లే ఉంటున్నారు పాపం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తిండి తినకుండా చేయకుండా ఆ బాబు కోసం బతకడం. ఒక్కడే బాబు కూడా, మళ్ళీ వాళ్ళకి ఒక్కడే బాబు, ఆ ఒక్క బాబు కూడా ఆ పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళు బాగా బాధలో. అసలు ఆ రోజైతే ఆయన వాళ్ళ డాడీ హార్ట్ పేషెంట్, అసలు ఆయన చనిపోతాడేమోనని ఇంకా మాకు భయం అవుతుంది, ఆయనను అడ్మిట్ చేయాలేమోనని మాకు అటు భయం ఇటు భయము. మాకు అసలు ఆ రోజు మా పరిస్థితి మేము మీకు చెప్పలేము. అది ఎవరైనా మన పిల్లలైనా పక్కన పిల్లలైనా కూడా పిల్లలే కదా. ఎవరో తెలియని వాళ్ళ మీద దాడి చేసినంటేనే మనం తలడిల్లిపోతాం. చిన్న బాబు అని అలాంటిది ఇలాంటి బాబు మాటలు రావు. అరే ఇంత దారుణంగా కుక్కలు చేసినప్పుడు మీరు యాక్షన్ ఎవరైనా కానీ మీడియా సహాయంగా నేను చెప్తున్నా, ఎవరైనా సరే మీరు కుక్కల ప్రేమికులు అంటే సరే అది ఓకే, కానీ అది ఇంట్లో వరకే పరిమితం చేసుకోండి, బయట తిరగనియొద్దు ప్లీజ్. ఇట్లాంటి మాలాంటి చిన్న చిన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది 2 times హైట్నర్లో మీకు తెలియదు కాదు, కొంచెం చూసుకొని ఈ కాంచైన అధికారులు కొంచెం పట్టించుకొని మాకు మెయిల్ చేస్తే చాలా మంచిది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.